నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి గొర్రెల స్కామ్ వ్యవహారానికి ప్రధానంగా ఏసీబీ అధికారులు మరింతగా స్పీడప్ చేశారు. ఆ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా తెలంగాణలో మారింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కీముల పేరుతో అన్నీ స్కామ్లే. తాజాగా పందుల స్కామ్, అలాగే గొర్రెల స్కామ్, ఆవుల స్కామ్, ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురు కీలకమైనటువంటి అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇలాంటి సందర్భంలో మరికొంతమంది అధికారుల పాత్రపై కూడా వారు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదొక కేసు నమోదు చేసింది ఏసీబీ. అలాగే రెండవ విడతలో ఏదైతే 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందో ప్రభుత్వం, దానికి సంబంధించి భారీగా అక్రమాలు జరిగాయి అనేది కూడా ఒక నిర్ధారణకి వచ్చింది. ఇది వాస్తవానికి హైదరాబాద్ పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి ఒక్కటే బయటకు వచ్చింది, కోట్లాది రూపాయలకు సంబంధించి. అంటే లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో సబ్సిడీపై ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచన చేసింది, దానికి సంబంధించి వారికి ఇచ్చేశారు. కానీ వ్యాపారుల నుంచి కొనుగోలు చేసినటువంటి తాలూకు డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా విడుదల చేయలే. ప్రభుత్వం నుంచి వచ్చినాయి, కానీ మధ్యలో ఈ రింగ్ మాస్టర్లు ఆ డబ్బులను కాజేశారు. ఇలాంటి సందర్భంలో ఏసీబీ చాలా కీలకమైనటువంటి అడుగు వేసింది. ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి సమగ్ర విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో వాస్తవానికి ఈ పథకం 2018లో అమలు చేశారు. మొదటి విడతగా దాదాపు 6,070 కోట్లు ప్రభుత్వం దీనికి సంబంధించి కేటాయించింది. రెండో విడతగా 6,000 కోట్లు. మొదటి విడత సక్రమంగానే చేశారు, రెండో విడత వచ్చేసరికి అంతా అక్రమం అయిపోయింది. సో ఇలాంటి సందర్భంలో మరికొంతమంది అధికారులు ఈ వ్యవహారంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖలో కీలకమైనటువంటి ఫైల్స్ కానీ అలాగే హార్డ్ డిస్క్లు కానీ మాయమయ్యాయి. దానికి సంబంధించి అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి, ఆయనపై కూడా కేసు నమోదైంది. అంటే అధికారులు బలవుతున్నారు, కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు మాత్రం వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆరోపణ ఎక్కువగా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో దీని బాధ్యతను సమగ్రంగా విచారించి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారని రుజువవుతుందో వారందరినీ అరెస్ట్ చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. అంటే మామూలు విషయం కాదు, కోట్లాది రూపాయల స్కామ్ చిన్నదే కదా అనుకోవచ్చు, కానీ వీరు చేసినటువంటి అక్రమాలు, అవినీతి అంతా ఇంత కాదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది గులాబీ నేతల అండదండలతో రెచ్చిపోయినటువంటి అధికారులకు ఒక్కొక్కరికి చెక్ పెడుతున్నటువంటి సందర్భంలో ఈ గొర్రెల స్కామ్ వ్యవహారంలో మరికొంతమంది కీలకమైనటువంటి ముఖ్య అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నలుగురిలో జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నటువంటి వారి అందరూ ఇప్పుడు మరో కొంతమంది కీలకమైనటువంటి అధికారులు అరెస్ట్ కాబోతున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు హైదరాబాద్ అనుకున్నారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ రకమైనటువంటి అక్రమాలు జరిగాయి. రెండో విడతలో ఏదైతే 6,000 కోట్లు విడుదల చేసిందో ప్రభుత్వం, దానికి సంబంధించి 50% కూడా సరిగ్గా వినియోగించలేదు అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఇలాంటి సందర్భంలో త్వరలోనే మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది.